మీరు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కూడా గుజరాత్ రాష్ట్రానికి పార్టీకి సంబంధించిన సంస్థాగత ప్రధాన కార్యదర్శి. ఇద్దరు మీరు పార్టీకి సంబంధించిన అనేక విషయాల్లో కలిసేటువంటి వాళ్ళు మీటింగ్లలో. ఇప్పుడున్నటువంటి విధంగానే నరేంద్ర మోడీ గారు అప్పుడు కూడా ఉండేదా, ఏమైనా వ్యత్యాసం ఉండేదా? అప్పుడు ఆయన ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆలోచించే పరిధి వేరండి. ఓకే. ఆయనలో బహుశా నాకు అనిపించింది ఎప్పటికైనా సరే ఒక స్థాయిలో మనం ఎదగాలి, ఎదిగి దేశానికి ఏదో చేయాలని పట్టుదల ఉన్నట్టుగా ఉంది. ఓకే. కొన్ని సంవత్సరాలు ఆయన జనరల్ సెక్రటరీ అక్కడే, నేను ఇక్కడ జనరల్ సెక్రటరీ ఉన్నాను. ఆ తర్వాత ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యారు. ఆ తర్వాత గుజరాత్లో వచ్చిన ప్రత్యేక పరిణామాల కారణంగా ఆయన ముఖ్యమంత్రి కావాల్సి వస్తుంది. మామూలుగా సంఘ ప్రచారకులు ముఖ్యమంత్రులు కారు. ఎందుకంటే మమ్మల్ని నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటి ఆర్ఎస్ఎస్లో అంటే మేము కింగ్ మేకర్లు కావాలి, కింగ్స్ కాకూడదు. సరే ఒక ప్రత్యేక పరిస్థితులు అయ్యారు. అయిన తర్వాత అక్కడ ఉండేటువంటి అన్ని శక్తుల్ని తట్టుకొని అన్నిసార్లు కంటిన్యూస్గా గెలవడం అంటే సామాన్య విషయం కాదు. అది ప్రూవ్ అయ్యారు. ఆయన ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రిగా ప్రూవ్ అయ్యారు. సరే ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్లో కూడా వెళ్ళాల్సి వచ్చింది ఒక సందర్భంలో. అక్కడ తగలబడ్డప్పుడు అది చేసినప్పుడు గోద్రా సంఘటన తర్వాత అప్పుడు ఎంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అని అనుకోవచ్చు అప్పుడు. కానీ అప్పుడు డీల్ చేసిన దాంట్లో అటల్జీ ప్రధానమంత్రిగా కూడా ఒక మాట అన్నారు కదా అప్పుడు కీలకంగా, మీరు రాజనీతిని పాటించాలి అని. చిన్న విషయం కాదు కామెంట్. అప్పుడు కూడా పార్టీలో భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. కానీ కొన్ని స్ట్రాటజీలు తప్పటం లేదండి. అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోడీని తప్పించడం కోసం శతవిధాల ప్రయత్నం చేసినట్టున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన, ముఖ్యమంత్రిగా తప్పించడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తనని మించిన వాడు ఒకడు రాకూడదు అనేటువంటి లక్షణం ఉంటుంది. ఆయన ఒక సందర్భంలో అయితే అంటే మాతో సీటు సర్దుబాటు చేసుకున్నప్పుడు నేను ఫీల్ కాలేదు, కానీ ఆ తర్వాత తన పార్టీ వాళ్ళని ఈ పార్టీలకు పంపించి సీట్ ఇప్పించడం కావచ్చు, లేదా ఎదుటి పార్టీకి టిక్కెట్ ఇచ్చి మళ్ళీ తను కొంతమందికి బీఫారాలు ఇవ్వడం కావచ్చు. అంటే సైమల్టేనియస్గా మెయిన్ పార్టీని తనతో పాటు కలిసి ఉన్న పార్టీని కూడా తొక్కేటువంటి లక్షణం ఆయనకు ఉంది. కాబట్టి ఆయనతో ఎప్పుడు ఇబ్బంది ఉంది. ఈ రోజు కూడా అదే, ఈ రోజు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆంధ్ర బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి పార్టీలోకి ఇప్పటికీ టీడీపీ వాళ్ళు వెళ్ళిపోతుంది. అది అవును. కానీ సెంట్రల్ పార్టీ ఎట్లా ఆలోచిస్తుందంటే ఐఎన్డిఏ ఉంది, వాళ్ళకి ఎవరు మిగిలారు ఇంకా అన్నప్పుడు ఒక రకమైనటువంటి నీరసం వచ్చేస్తుంది. ఏ స్టేట్లో ఎవరు మిగలలేదు, అందరూ వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక నిస్పృహ తీసుకురావడం అనేది రాజకీయ వ్యూహం. అది రాజకీయ. కానీ నరేంద్ర మోడీని పట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అన్నీ మీరు ఫాలో అయ్యారు. నిండు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు అయితే దారుణం. మోడీ భార్యకు సంబంధించి, తల్లికి సంబంధించి, పాలనకు సంబంధించి అంత మాట్లాడినటువంటి వ్యక్తి ఏకపక్షంగా మళ్ళీ పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో ఏహభాయం వస్తుందనేటువంటి ఫీలింగ్ ఎందుకు ఉండదంటారు? ఉన్నది, దాన్ని ఫేస్ చేయాల్సింది ఉంటుంది. ఆ ఫీలింగ్ వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉండి ఉండాలి. వాస్తవం అయితే అన్ని తిట్టిన వ్యక్తి తిరిగి ఆయన కోసం అరుణ్ చాచడం ఏమిటి అనేది వాస్తవంగా. అందుకనే అన్ని రోజులు సమయం పట్టింది కూడా. ఈ రోజు కూడా నాకు అనిపించేది ప్రధానమంత్రి గారికి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అనుబంధం ఈయనతో లేదు. ఈ రోజు కూడా మానసిక బంధం లేదు. ఎందుకంటే అటు తిట్టారు కాబట్టి. అతను పూర్తిగా వ్యతిరేకించే పార్టీ అయినప్పుడు కూడా అతను జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి వ్యూహం అతనితో అనుకూలంగా ఉన్నారు. ఎన్నిసార్లు వెళ్తుంటే నెలకు 2 సార్లు వెళ్తే కూడా అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఇది సంవత్సరంలో ఒకసారి అపాయింట్మెంట్ దొరకదు. కారణం అదే కదా. ఎంతో మనతోటి పైరవి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఎవరు దాకపోతున్నాడు, హోమ్ మినిస్టర్ దాకపోతున్నాడు, అంతే. అది తప్పనిసరి పరిస్థితిలో వస్తుంది అక్కడ కూడా. కాబట్టి ఆయన దుస్థితి అనుకోవాలి అది, అంతే.